హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. ఈ రోజు మనం ఒక షార్ట్ రివ్యూ ఇద్దాం విడుదలై 2 మూవీకి. ఈ మూవీ తెలుగు, తమిళ్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ పార్ట్ 1, 2 కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది, తెలుగు అండ్ తమిళ్లో. ఇప్పుడు మన మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పార్ట్ 1 కి కంటిన్యూషన్. పార్ట్ 1 లో కుమరేసన్ అన్న వ్యక్తి కానిస్టేబుల్ వాతియార్ ని పట్టుకుంటారు ఎండ్ ఆఫ్ ద మూవీ. అండ్ పార్ట్ 2 కి వచ్చేసరికి అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ వాతియార్ అన్న అతను చెప్తాడు, తన అనుభవాలు చెప్తాడు అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరికి. ఒక జర్నీలో, ఒక ఫారెస్ట్ జర్నీలో చెప్తాడు. అందులో ఎదురైన అతను ఎందువల్ల ఆ సిద్ధాంతాలు పాటించాల్సి వచ్చింది, అతని జర్నీ మొత్తాన్ని చూపిస్తారు. ఇది మూవీ ప్లాట్. అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఏమైంది అనేది అంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు ప్లాట్ గురించి. అండ్ మూవీలో పాజిటివ్ విజన్ కి వచ్చేస్తే విజయ్ సేతుపతి చాలా బాగా యాక్ట్ చేశారు, మంజు వారియర్ చాలా బాగా యాక్ట్ చేశారు, సూరి అతనికి ఇచ్చిన పార్ట్ 1 తో కంపేర్ చేస్తే పార్ట్ 2 స్క్రీన్ టైం కొంచెం తక్కువే, బట్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు క్యాస్ట్ అండ్ క్రూ చాలా కష్టపడి యాక్ట్ చేశారు అండ్ వర్క్ చేశారు ఈ మూవీకి. ఆ కష్టం మనకి స్క్రీన్ పైన తెలుస్తుంది. అండ్ నాకైతే మూవీ నచ్చింది. నాకు మూవీలో నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే అవసరం అనేది అనిపించింది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంత బడుగు బలహీన వర్గాలకి ఎంతలా ఇబ్బంది పెట్టారు అని చెప్పాల్సిన అవసరం నాకైతే ఎందుకు అనిపించింది. మూవీని నేను ఏ తప్పు పట్టను. మూవీ ప్లాట్ అది, బట్ మరీ ఎక్స్ట్రీమ్ డీప్ రూట్స్ లోకి వెళ్ళి తీసారనిపించింది. నా వరకు అయితే నాకు అది ఒకటే అనిపించింది నెగటివ్. అండ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో చూడండి. సో ఇవి గైస్ ఈ రోజుకి అప్డేట్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.